మా జెన్జీ యూత్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్, ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. సో సరదాగా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. సో దీంట్లో మనం మేజర్గా మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ అనమాట. సో ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, అందరు సిటీస్లో మనకు తెలిసిందే డివైడర్స్ మధ్యలో చెట్లు నాటుతారు, లేకపోతే అటు ఇటు చెట్లు నాటుతారు. అది పెద్దగా అయినప్పుడు బుషెస్ లాగా అయినప్పుడు అవి చూస్తానికి చాలా బాగుంటుంది. వర్షాకాలంలో కానీ ఊరికి అలా వెళ్తుంటే సూపర్ ఉంటుంది ఆ వ్యూ చూస్తానికి, ఆ రోడ్డు వ్యూ, ఆ రోడ్డు కరువు ఇలా తిరుగుతా, ఈ చెట్లు దాంతో పాటు తిరుగుతా, లేదా అటు ఇటు స్వింగ్ అవుతా, చెట్లు ఊగుతా, కానీ చాలా బాగుంటుంది చూస్తాను. సో కొన్ని రోజులు అలా వేరే ఊరు వెళ్ళి వచ్చేసరికి అవి కట్ చేసేసి ఉంచారు. ఏంట్రా వీళ్ళు కట్ చేసేసారని చెప్పి అనుకున్నాను. సరే అవి కట్ చేసేసి మళ్ళీ రోడ్డు పైనే ఉన్నాయి. సో సరే ఈ రోజే కట్ చేశారేమో అనుకున్నాను. ఓ 2 days 3 days ఆగి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి వస్తే అవి ఇంకా రోడ్డు పైన ఉంది. అసలు ఎందుకు కట్ చేస్తారు, అసలు ఎందుకు నాటారు, దాని తర్వాత నాటిన తర్వాత మంచిగా పెరిగిన తర్వాత 1 year తర్వాత ఎందుకు కట్ చేస్తారు, మెయింటైన్ చేయలేనప్పుడు ఎందుకు పాతి పెట్టారు చెట్లు. సరే కట్ చేస్తారు ఏదో కారణాల వల్ల. కట్ చేసేసిన కొమ్మలు రోడ్డు పైనే ఉన్నాయి ఒక 2-3 days నుంచి. అవి ఎందుకు తీయలేదు, వాళ్ళకే తెలియాలి, మీకే తెలియాలి అబ్బాయి, మనకు తెలియదు. ఎవరు కట్ చేశారో మీ అందరు తెలుసుగా, అది సంగతి. సో ఇదంతా పక్కన పెడితే మనం ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి అందుకే నాకు ఈ ఎన్వైర్మెంట్ పొల్యూషన్ పైన ఒక వీడియో చేయాలనిపించింది. సో ఇవన్నీ పక్కన పెడితే మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేద్దాం. ఎయిర్ పొల్యూషన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్. మోస్ట్ డెత్ అయ్యేది ఎందుకు అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల. సెకండ్ కాజ్ మాట. ఫస్ట్ కాజ్ వచ్చేసరికి ఎక్కువ మంది చనిపోయేది ఆకలి వల్ల చనిపోతారు, అది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్లో ఉందేమో ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా మంది పీపుల్ చనిపోతారు. 2021లో 8.1 million పీపుల్ డెత్ అనేది అక్కరైంది. ఎందుకు? ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఇది ఎయిర్ పొల్యూషన్ అనేది వన్ ఆఫ్ ది కాజెస్ మాట చనిపోవడం. ప్రీమెచ్యూర్ డెత్స్ అనేవి అవుతాయి ఎయిర్ పొల్యూషన్లో. సో ప్రీమెచ్యూర్ డెత్స్ అంటే 70 బిలో ఉన్న వాళ్ళు చనిపోతారు. ఎందుకు? కార్డియోవెస్కులర్ డిసీజెస్ కానీ, రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ వల్ల, ఇలా చాలా థింగ్స్ అనేవి కాజ్ అవుతాయి. సో ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎయిర్ పొల్యూషన్ కానీ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ వల్ల కానీ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటంటే రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అండ్ రిప్రొడక్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఫర్టిలైజింగ్ రేట్ అనేది మనుషుల్లో, ఆ రిప్రొడక్టివ్ రేట్ అనేది. ఎందుకంటే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, లేకపోతే వెహిక్యులర్ ఎమిషన్స్, లేకపోతే క్రాప్ బర్నింగ్ అనేది హర్యానా, మన ఇండియాలో అయితే హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో మేజర్గా జరిగింది. ఈ క్రాప్ బర్నింగ్ ఏంటంటే వీట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వీట్ పండించేవి. అక్కడ ఏంటంటే అది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక క్రాప్ వేయడానికి ఒక 20 days టైం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే అది మేనేజ్ చేయలేక కాల్ చేస్తారు రైతులను. సో దానివల్ల మళ్ళీ పార్టికులేట్ మ్యాటర్ అనేది మొత్తం ఫుల్ ఆ నార్త్ సైడ్, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను 2 months ఉన్నా అట్లా. ఎంత వరస్ట్ ఎయిర్ క్వాలిటీ అంటే అది హెవీగా ఉంటుంది పీలుస్తుంటే. ఏంట్రా బాబు అసలు ఈ ఊపిరి పీల్చినట్టు ఉండదు. వామ్మో, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని తిరగాలి నిజంగా. అక్కడ ఏదో విన్నా, జెప్టోలోనూ దేంట్లో కూడా ఆక్సిజన్వి ఫ్రెష్ ఎయిర్ అని చెప్పి పెట్టి అమ్ముతారని చెప్పి విన్నా దేంట్లోనూ. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇంకొన్ని రోజులు అయితే